హలో గైస్, నేను మీ డానియల్ ప్రకాష్. కన్నప్ప ట్రైలర్ కట్ అయితే వచ్చింది. మీరు అందరూ చూసే ఉంటారు. మామూలుగా లేదని మీరు అనుకోవచ్చు, మామూలుగా అయితే లేదైతే భయ్య. టీజర్ తో కంపారిజన్ చేస్తే ట్రైలర్ కట్ లో చాలా అంటే చాలా చేంజెస్ అయితే జరిగినాయి. అలాగే విఎఫ్ఎక్స్ షాట్స్ కానీ కొన్ని చోట్ల పర్వాలేదు, మేనేజ్ చేశారు టీజర్ తో కంపారిజన్ చేస్తే అని అయితే అనిపించింది. కానీ గెటప్స్ లుక్స్ వచ్చేసరికి అయితే మాత్రం మనకి కాలకేయ గెటప్ బెటర్. కొన్ని చోట్ల కొంతమంది బిగ్ ఆర్టిస్ట్, పేరు చెప్తే మళ్ళీ నన్ను ట్రోల్ వేసుకుంటారు, బిగ్ ఆర్టిస్టులు పోనీ అంత ఎందుకని అవన్నీ పక్కన పెట్టండి. మోహన్ లాల్ గారి గెటప్ ఉందా, కాలకేయ గెటప్ బెస్ట్, చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది. మోహన్ లాల్ గారి గెటప్ అయితే మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. కాస్ట్యూమ్స్ తో కంపారిజన్, కాస్ట్యూమ్స్ పరంగా మనం చూసుకుంటే ప్రభాస్ గారికి ఇచ్చే కాస్ట్యూమ్ అయితే మాత్రం, కాస్ట్యూమ్ అంటే మరి ఆ రోలు రుద్రుడు అనే ఒక రోల్ ఏదైతే ఉందో ఆ రోల్ కి తగ్గట్టు ఆయన కాస్ట్యూమ్ ఇంకా బెటర్ గా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే ఆ కట్అవుట్ కి ఇచ్చే డ్రెస్సింగ్ అయితే మాత్రం అది కాదు. అండ్ ప్రభాస్ గారు వాయిస్ గానీ ఆ డైలాగ్స్ మాడ్యులేషన్ గానీ ఇంకొంచెం బెటర్ గా మార్చుకుంటే బాగుంది. అంటే డైలాగ్స్ లో సరైన ఏది డైలాగ్స్ లో మనకి కరెక్ట్ గా వర్డ్స్ ఏవైతే ఉంటాయో దానికి తగ్గట్టు ఆయనకి ఇచ్చుంటే ఆయనకు వచ్చే ఆ బేస్ వాయిస్ గానీ లైక్ ఏంటంటే గర్జించే సింహం అనొచ్చు. ఆయన నుంచి కరెక్ట్ గా వాయిస్ సరైన డైలాగ్ పెడితే ఆ డైలాగ్ డెలివరీకి ఆయన మాడ్యులేషన్ కి అది సెపరేట్ లెవెల్. కానీ ఇక్కడ డైలాగ్స్ లో అయితే మాత్రం సరైన దమ్ము లేదు నాకైతే అనిపించింది. సో దానికి తగ్గట్టు ఆ డైలాగ్ అయితే ఉంది. కానీ ప్రభాస్ గారు లుక్స్ కూడా కాస్ట్యూమ్స్ పరంగా పోల్చుకుంటే అంత ఎఫెక్టివ్ గా అయితే లేదు. ఓవరాల్ గా కంపారిజన్ చేసుకుంటే ట్రైలర్ కట్ బిఫోర్ టీజర్స్ లుక్స్ తో పర్వాలేదు అని నాకైతే అనిపించింది. మేబీ మూవీలో ఏమైనా మనం అనుకున్న దానికంటే ఎఫెక్టివ్ గా ఉంటుందని అంటే మరి పెద్ద పెద్ద ఆర్టిస్టులను వాడారు. ప్రభాస్ గారితో వచ్చిన సమస్య ఏంటి అంటే, ప్రభాస్ గారు ఉన్నారని అంటే పాన్ ఇండియా మొత్తం సినిమా చూస్తుంది అంతే. ఆయనతో ఉన్న ప్రాబ్లమే అది. ఎందుకంటే ఆయన సినిమాలు ఉన్నారు అంటే జనాలు ఖచ్చితంగా వెళ్తారు. అందుకే మంచు విష్ణు కూడా ఈ సినిమాకి ఎక్కువ ప్రభాస్ ని హైప్ చేయడానికి అయితే ట్రై చేశారు. ఆ రకంగానే మూవీ ఈవెంట్స్ లో కానీ తర్వాత ఏది ఇంకా ప్రతిదానికి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా ప్రభాస్ గారి టాపిక్ రాకుండా ఏ టాపిక్ కూడా స్టార్ట్ చేయకుండా ఉన్న రోజులు కూడా మనం ఉన్నాయి చూసాం. అందుకే ట్రోల్ కూడా ఎక్కువ అయిపోయింది, నెగిటివిటీ చాలా ఎక్కువ అయిపోయింది. అంటే ఈ సినిమా ఈ ట్రైలర్ కట్టు ఇది ఓవరాల్ గా లెక్కేసుకొని కంపారిజన్ చేసుకుంటే మోస్ట్లీ ఇది గాడ్ మీద మూవీ. అంటే శివుడికి పరమ భక్తుడైన కన్నప్ప గురించి ఒక స్టోరీ కాబట్టి ఈ స్టోరీని వీళ్ళకి నచ్చిన విధంగా, అంటే కొన్ని చోట్ల ఫైట్ కానీ సీక్వెన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ వీళ్ళకు నచ్చే విధంగా వీళ్ళు మార్చుకున్నారైతే నాకైతే అనిపిస్తుంది. మేబీ ఆ మూవీ చూసిన తర్వాత దీని మీద ఉన్న నెగిటివిటీ తగ్గుద్దేమో నాకైతే అనిపించింది. ట్రైలర్ కట్ అయితే ఓవరాల్ గా చెప్పాలంటే ఎవరో ట్వీట్ అయితే చేశారు, నాకు తెలిసిందే నేను చెప్తున్నా. ఈ యాక్షన్ ఉంది కానీ ఎగ్జైట్మెంట్ లేదు, ఎమోషన్ ఉంది కానీ బాధ రావట్లేదు, లవ్ సీన్స్ ఉంది కానీ ఫీల్ రావట్లేదు, ఎలివేషన్స్ ఉన్నాయి కానీ గూస్ బంప్స్ రావట్లేదు. ప్రభాస్ ఉన్నాడు, ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ లేదు. సినిమా కూడా ఉంటది కానీ మబ్బే, అదిదా మ్యాటర్. సో నాకైతే ఓపెన్ గా చెప్తున్నా, ఈ ట్విట్టర్లు ట్వీట్లు ఇవన్నీ పక్కన పెడితే మూవీ చాలా టెక్నికల్ గా కానీ చాలా మంది ఆర్టిస్టులు కష్టపడ్డారు. అండ్ దట్టు ప్రభాస్ గారికి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చి ఓన్లీ ప్రభాస్ గారి కోసమే ఆడియన్స్ వస్తారని నమ్మి కష్టపడి చేసిన సినిమా కన్నప్ప. మంచు విష్ణు గారు ఎన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా సరే ప్రభాస్ గారి టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నారు అని అంటే సినిమాకు ఒక హైప్ క్రియేట్ చేద్దామని. అలాగే కన్నప్ప హార్డ్ డిస్క్ పోయింది, ఈ ఈవెంట్లు ఈ ట్రోలింగ్లు ఓవరాల్ గా లెక్కేసుకున్నా సరే కన్నప్పని హైప్ చేద్దామని. దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకు చేసాం, ఇంత హైప్ తో రావాల్సిన సినిమా ఓన్లీ ఆడియన్సే మాకు సపోర్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేస్తున్నట్టు
అన్నట్టు నాకైతే అనిపించింది. ఇప్పుడు ట్రైలర్ కట్ లో కూడా చూసుకుంటే ప్రభాస్ గారి డైలాగ్స్ కానీ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఓవరాల్ గా గుడ్ అని చెప్పలేము కానీ పర్వాలేదు నాకైతే అనిపించింది. వాయిస్ మాడ్యులేషన్ లో కొన్ని డైలాగులు ఇంకొంచెం గూస్ బంప్స్ వచ్చేటట్టు మంచి దమ్మున్న డైలాగులు ప్రభాస్ గారికి రాసుంటే ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే నాకైతే వచ్చేది అనిపించింది. తర్వాత మోహన్ లాల్ గారి గెటప్ తో కంపారిజన్ చేస్తే కాలకేయ గెటప్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు. ఇలా ట్రైలర్ కట్ లో ఎక్కడ పడితే అక్కడ కొన్ని ఉన్నాయి. మేబీ సినిమాలో మనల్ని ఇంకా బాగా మెప్పిస్తారేమో నాకైతే అనిపిస్తుంది. ప్రభాస్ గారు లేకపోతే అసలు కన్నప్ప జోలికి కాదు కదా, కనీసం పోస్టర్ కూడా చూడను అంటున్నారు ఆడియన్స్. కానీ ప్రభాస్ గారిని తీసుకొస్తేనే నాకు బిగ్ సపోర్ట్, బ్యాక్ బోన్ అని చెప్పేసి మంచు విష్ణు గారు మరి ప్రభాస్ గారిని ఏరుకోరి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఎంతో మంది టెక్నీషియన్స్, ఎంతో మంది ఎడిటర్స్, ఎంతో మంది ఆర్టిస్టులు ఈ సినిమాని నమ్ముకొని వాళ్ళ యొక్క జీవనోపాధాని కోసం విధిస్తున్నారు. దయచేసి ఎంత నెగిటివిటీ ఉన్నా సరే నిజంగా మీరు హానెస్ట్ గా చూడాలంటే మాత్రం థియేటర్లోనే చూడండి. పైరసీని అయితే ఎంకరేజ్ చేయొద్దు. ఇది డిపి రా టాక్స్ కాబట్టి ఓపెన్ గా ఉన్నట్టు చెప్తా. మీ ఒపీనియన్, హానెస్ట్ ఒపీనియన్ ఏదైతే ఉందో కింద కామెంట్ లో చెప్పండి. థ్యాంక్ యూ.